ఇంత చలిలో భక్తులు నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ పండగ పూట ఆ భీమాశంకరుడు దర్శనం కోసం వెళుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వయసుతో సంబంధం లేదు. ఆ పరమశివుడి దర్శనం కోసం చలిలోని వెళ్తున్నారు. 2 కిలోమీటర్ల ముందే బళ్ళు పార్కింగ్ చేసుకొని కొందరు ఒక్కుంటారు నడుచుకొని వస్తానని చెప్పేసి. నడుచుకొని ఆ పరమశివుడి దర్శనం కోసం భక్తులు భీమాశంకర మందిరానికి తరలి వెళ్తున్నారు. 2-3 కిలోమీటర్ల ముందే పార్కింగ్ కనిపిస్తుంది కదా, ఎర్ర బస్సు. ఇదే బస్సు భీమాశంకర్కి. హాయ్, మనం ఇప్పుడు భీమాశంకర్లో ఉన్నాం. భీమాశంకర్ దర్శనంకి వెళ్తున్నాం. చూడండి ఎలా ఉందో, గొప్ప చలిగా ఉంది. చూస్తే బాగా వాళ్ళ భోగి పండగతో వచ్చాం. బాగా చలి ఎక్కువగా ఉంది, భక్తులు బాగా వస్తున్నారు. ఎలా ఉంది చెప్పండి. చాలా మంచి దట్టమైన అడవులు, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఇక్కడ చూస్తుంటే మంచు పర్వతం. అమెరికాలో ఎట్లయితే ఆ రకమైనటువంటి పండగ మరి వదిలిసి వచ్చారు. పండగ ఇక్కడే పండగ. ఇక మా శంకరుడే మాకు పండగ. అంతేనా? అంతే. మీదే ఊరండి? ఖాజాపూర్ బోధన్ మండల్. మీరు పోలీస్ ఏంటి? మా ఆవిడ జరిగిన పోలీసు ఉంది, అది చేసుకున్నాను మరి. హోమ్ యోగశాల నుంచి టూర్. అవునా? ఫ్యామిలీ. మీరు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం. ఎలా బస్సు వచ్చారు? బస్సు ఏంటి? ఒక మినీ బస్ నుంచి వచ్చాము. అవును. సిడి చూసారా? ఇంకెలా వచ్చారు? కొల్లాపూర్ నుంచి ఇక్కడికి వచ్చాము. నర్సాబావాడి. ఫస్ట్ టైం రావడం. ఎంతమంది వచ్చారు మీరు? 21 మంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారా? హ్యాపీ భోగి. ఓకే. ఈ ఎర్ర బస్సు మీద కోతులు చిందులేస్తున్నాయి, మామూలుగా లేదు, ఆడుకుంటున్నాయి. అలాగే గుడిలో ప్రవేశించే ముందు ఈ తాత వచ్చిన భక్తులకి రకరకాల ఆకారంలో బొట్లు పెడుతున్నాడు. ఎంత ఇస్తే తీసుకుంటున్నాడు, డిమాండ్ లేదు. టెంపుల్కి వెళ్తున్నాం మనం. భక్తులు చూస్తారు ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ చాలా చలి ఎక్కువ ఉంది. ఈ అమ్మాయి మీది ఎవరు? మాది వైజాగ్ అండి. ఎక్కడ వచ్చారు? ఏ ఊరు? మేము భీమాశంకర్ చూడడానికి వచ్చాం. ఫస్ట్ టైం మీరు రావడం? ఫస్ట్ టైమా ఏంటమ్మా? ఫస్ట్ టైం అండి. ఎలా ఉంది ఇక్కడ? చలి ఎలా ఉందమ్మా? చలి చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగుంది. టెంపుల్ లొకేషన్ చాలా బాగుంది. క్లైమేట్ చూడండి మీరు ఎంత బాగుందో. ఫస్ట్ టైం రావడం మీరు? ఫస్ట్ టైం. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతాం. ముందు ఇంకా ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది. మీరు మేడం? భీమాశంకర్ శివుడి దర్శనం అయిపోయిందా? ఏంటి పండగ కూడా ఊరికి వచ్చారు? పండగ వచ్చారు మీరు? ఎవ్రీ ఇయర్ పండగ చేసుకుంటాం, కానీ ఇలాంటి ప్లేసెస్ చూడడానికి మనకు హాలిడేస్ కావాలి. సో వీకెండ్ ప్లాన్ చేసుకొని వచ్చాం. సో హ్యాపీ పొంగల్ అమ్మా. హ్యాపీ పొంగల్. అలాగే గుడిలో ప్రవేశించే ముందు ఆ గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నల్లటి రాతితో చెక్కిన ఆ ఆలయం శిఖరాన్ని చూడగానే ఎంతో భక్తి భావం కలుగుతుంది. గుడి లోపల చిన్నగా ఉన్న ఆ శివలింగాన్ని వెండితో తాపడం చేశారు. దానిపైన ఒక కత్తి ఘాటు ఉంటుంది. 1437లో చిమంజీ అంతాజ్ నాయక్ అతను స్వామి ముందర ఉన్న స్తంభం మండపాన్ని నిర్మించాడు.
రఘునాథ్ విశ్వా అనే అతను ఒక నూతిని తవ్వించాడు. అలాగే ఆ కోనేటి లోపల ఉన్న ఒక వినాయకుని విగ్రహం కూడా ఉంది. జ్యోతిర్లింగం క్షేత్రం భూమి కంటే చాలా దిగువన ఉంటుంది. ఎన్నో ఆలయాల్లో ఈ పర్వత శిఖరం పైన ఉంటుంది. కానీ లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమాశంకరు ఒకటి. అన్ని జ్యోతిర్లింగాల క్షేత్రంలో భీమాశంకరు గర్భగుడి కూడా కిందకి ఉంటుంది. సులువైన మెట్ల మార్గం గుండా ఈ క్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళే విధంగా దయచేసి ఈ మార్గం గుండా కట్టుకు చేసిన మాదిరిగా ప్లాస్టిక్ స్తంభాల ఆకారంలో తయారు చేశారు. పడిన అత్యంత సుందరంగా వాహద్వారం కూడా రమణీయంగా ఉంటుంది. అదే మెట్ల మార్గం వెళ్తున్నప్పుడు స్వామివారికి కావలసిన పూజ సామాగ్రి, నచ్చిన పుష్పాలు అన్నీ లభిస్తాయి ఇక్కడ. స్వామివారికి కావాల్సిన ఏమేమి కావాలో శివుడికి ఇష్టమైన పత్రులు కానీ, ఆయనకు కావాల్సిన పూజ సామాగ్రిలు, అలాగే భక్తులకు కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ లభిస్తాయి. గుడిలోకి వెళ్ళగానే మన పక్కలాగా ఉత్సవాలు తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది అంటే స్వామికి ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఇక్కడ శివలింగాలు కానీ, ఏదైనా మట్టితో చేసిన దేవుళ్ళు కానీ, పూజా సామాగ్రిలు అన్నీ ఇక్కడ లభిస్తాయి. గుడిలోకి వెళ్తున్నప్పుడు స్వామివారికి ఏమైతే ఆ పరమశివుడికి పత్రులు కానీ లేదా స్వీటు అదే స్వీట్ గాడి కానీ కళాకండి కానీ ఆవు పాలతో చేసిన అన్ని రకాలు దొరుకుతాయి. అలాగే ఇక్కడ ప్రతిదీ పుష్పాలు, మనం చూడని పుష్పాలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ అద్భుతంగా ఉంటాయి, చూస్తున్నాం కదా. ఇక్కడ ఆవు పాలతో చేసిన కళాకండి అంటే ఇక్కడ ఫేమస్. భీమాశంకర్లో కళాకండి చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. అలాగే భక్తులు రద్దీ మామూలు లేదు, బీభత్సంగా ఉంది రద్దీ. అసలు స్పెషల్ టికెట్ తీసుకువెళ్దాం అనుకున్నాం, కానీ క్యూ లైన్లో వెళ్ళి ఆ స్వామివారి దర్శించుకుంటేనే ఆ సంతృప్తి వేరే ఉంటుంది. అలాగే భక్తులు కొంతమంది ఏజ్ అయిపోయిన ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు నడ్డం కష్టం ఉన్నదంటే ఇక్కడ డోలి ఉంటుంది, ఏర్పాటు ఉంటుంది. వాళ్ళే చక్కగా తీసుకెళ్తారు. స్వామివారి దర్శనం అయిన తర్వాత దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ దిగేమో ఆ ప్లేస్కి చేరుస్తారు. అలాగే ఈ గుడిలోకి వెళ్ళి ప్రవేశించినప్పుడు చూసారా, వాళ్ళ డోలి మోస్తున్నారు. ఎంత బరువు ఉన్నా కూడా చక్కగా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చక్కగా మోసుకెళ్తారు. డబ్బులు కూడా డిమాండ్ లేదు, మనం ఎంత తీసుకొని తీసుకుంటాం. ఆవిడ కాలు సహకరించకపోయినా కూడా పండగ పూట ఆ స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చేసి కూడా అది మామూలుగా ఇష్టం కాదు, చాలా ఇష్టం. పండగ పూట భీమాశంకర్ దర్శనం చేసుకుంటే అసలు మనం ఏ జన్మలో కాదు, ఈ జన్మలో పాపాలు కూడా పోతాయి అంటారు. ఇంత మనసుని లభిస్తుంది భీమాశంకర్. చూసారా, ఎవరి నోటి చూసినా ఓం నమః శివాయ అనే పదం తప్ప ఇంకొకటి లేదు.
హాయ్, మనం ఇప్పుడు భీమాశంకర్లో ఉన్నాం. ఇవాళ భోగి రోజు. ఆ మహాశివుడు దర్శనం చాలా బాగా జరిగింది. చూస్తున్నాం కదా, అది భీమాశంకరు టెంపుల్. నిజంగా ఇది జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం ఇక్కడ దర్శించుకుంటే చాలా అదృష్టం, అలాగే చాలా పుణ్యం అంటారు. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఇవాళ దేవుని చక్కగా మంచి దర్శనం అయింది. చూడండి ఇలా ఏముందో చెప్తాను ప్రాబ్లం. సాక్ష్యం వైజాగ్, సాక్ష్యం వైజాగ్, సాక్ష్యం వైజాగ్. ఓకే ఓకే సాగా రాజస్థాన్. హాయ్, మనం భీమా శంకరుడి దరకు దర్శనం చేసుకున్నాం. చాలా బాగా దర్శనం అయింది. భోగి రోజు చాలా అద్భుతంగా దర్శనం అయింది. ఏ జనం చేసే పుణ్యం అనుకోవాలి. చాలా బాగుంది. మీరు కూడా దర్శనం చేసుకోండి. మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా కోరికలు కంపల్సరీ నెరవేరుతాయి. భీమాశంకర్. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.